సమర్థమైన ఎంక్వైరీ కూడా కావాలి. ఎందుకంటే ఇది కోట్లాది మంది, రోజు సుమారు 1,00,000 మంది వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ విధంగా చేసిన వ్యక్తికి ఎంక్వైరీ చేయాలా, కఠినమైన శిక్ష విధించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి మరి ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాం. గత నెల నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడున్న స్టాఫ్ అందరూ కూడా గత ప్రభుత్వము ఈ ప్రభుత్వంలో మార్పులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డు మీద చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు వాడిన నెయ్యి ఏదైతే ఉందో 400 రూపాయలకు 320 నుంచి 400 రూపాయలకు ఖచ్చితంగా కల్తీ నెయ్యి ఉంటుంది. నందిని నెయ్యి వాడేది దాన్ని బంద్ చేసి ఈ నెయ్యి వాడడం జరిగింది. దానికి మాజీ ముఖ్యమంత్రి జగన్, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి బాధ్యులు. వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ ఇష్యూ అమిత్ షా గారు చూస్తూ ఉన్నారు. తప్పకుండా తిరుపతి వెంకన్న స్వామికి ఎవరు అన్యాయం చేసినా కానీ శిక్ష అనుభవిస్తారు.